ఈ అమ్మాయి స్టోరీ చెప్తుంది, మీరే వినండి. ఎన్ని టాబ్లెట్స్ వేసుకొని ఎంతలాగా డిస్టర్బ్ చేసుకుంది హార్మోన్స్ని అన్నది చెప్తుంది. ఆ అమ్మాయి తప్పు కూడా కాదు, ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చేసిన పని అది. ఆ? చెప్పు, ఏం చేస్తావు నువ్వు? ఆల్ పెళ్ళికి స్ట్రగల్స్ పీరియడ్ మ్యారేజ్. రాలేదని చెప్పి ఒక టాబ్లెట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పీరియడ్ వచ్చేయడానికని టాబ్లెట్ ఇచ్చారు. 2 days ముందు వెళ్ళావా నువ్వు? 15 days ముందు వెళ్ళాను. పెళ్ళి ఇంకా ఓకే. 15 days ఉన్నదన్నగా వెళ్తే నాకు టాబ్లెట్ ఇచ్చారు. అండ్ ఆ టాబ్లెట్ 3 days వాడక పీరియడ్ వస్తుంది అన్నారు. కానీ నాకు ఫస్ట్ డేనే వచ్చింది. సరే పీరియడ్ వచ్చేసింది కదా, అంత బాగానే ఉందని పెళ్ళికి వెళ్ళిపోయాను. ఎగ్జాక్ట్లీ పెళ్ళికి వెళ్ళిపోయానంటే ఎవరిదో కదా, I mean, అమ్మాయి నా పెళ్ళే. పెళ్ళే. పెళ్లి మండపంలో పీరియడ్ అయిపోయాను. ఆ. పీరియడ్ అయిపోతే ఇంకా కొంచెం పెళ్లి చేసుకోకూడదని ఆపేశారు పెళ్లి. పెళ్లి మండపం మీద పీరియడ్ వచ్చిందని పెళ్ళి ఆపేశారు. పెళ్లి ఆపేశారు. ఫస్ట్ చెప్పట్లు. హార్మోన్ పిల్లి పోస్ట్పోన్మెంట్ పిల్లాగా, చూయింగ్ గమ్ లాగా, క్యాండీ లాగా వాడుతున్నది ఇండియాలో ప్రజలు. ఎస్పెషల్లీ ఐ థింక్ ఆంధ్ర తెలంగాణనా ఎక్కువ. మొత్తం ఇండియా అంతా అలాగే ఉందా? ఆంధ్ర తెలంగాణ ఎక్కువ. అదే ఫస్ట్ చేసావు. అది పోనీ పీరియడ్ వచ్చేసింది, మండపంలో వచ్చేసింది. మండపం అంటే నువ్వు మరి దాన్ని ప్రపంచానికి అంతే అనౌన్స్ చేసి పీరియడ్ వచ్చిందని చెప్పి పెళ్ళి ఆపేసుకున్నావా? పెళ్ళి మండపంలో ఆపేయడం ఏంటండి, కామెడీ కాకపోతే? తర్వాత ఏమవుతుంది? ఏమవుద్ది? ఎవరు చెప్పారు? అంటే క్రిస్టియన్స్ ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అమ్మో, మళ్ళీ నేను యాంటీ హిందూ అంటారా బాబు? నేను యాంటీ హిందూ కాదు, నేను హిందూనే. బట్ కాదురా, ఇప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళు రకరకాల రిలీజియన్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా అవుతున్నదా? ఇట్స్ హియర్ రైట్. ఇప్పుడు దానికోసం నువ్వు ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నావు నీకు నువ్వు? ఆ రోజు పెళ్ళి ఆపేశారు, తర్వాత ఏమైంది? ఆపేశాక ఇంకో 1 week లోనే ముహూర్తం పెట్టారు మళ్ళానా. ఎలాగ పీరియడ్ వచ్చింది, ఇంకొక 1 week లో 1 week లో అయిపోతుందని పెట్టేశారు పెట్టేశారు. ముహూర్తము. పెట్టాక కానీ నాకు భయం వల్ల ఏంటో తెలియదు, మళ్ళీ వచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది అని కాల్ అడితే ఎందుకని మంచిదని డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాం. ఆ stress ఆమె మళ్ళీ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళాం. వెళ్తేనేమో ఈ టాబ్లెట్స్ ఇచ్చి పక్క అవ్వవు అంటే, నిజంగా ఈసారి అవ్వను కదా, మళ్ళీ నాకు ఇంట్లో అయిపోతుంది అంటే ఆవిడ 2 వేసేసుకోమన్నారు ఇవి. మీరు ఎలా అడుగుతారో మరి గైనకాలజిస్టులు, వాళ్ళ సలహాలు కూడా అలాగే ఉంటాయి. ఆవిడ 2 వేసుకోమంటే 2 టాబ్లెట్స్ వేసేసుకుంటే పెళ్ళికి అవ్వలేదు. సెకండ్ టైం పెళ్ళి ఓసీ పిల్స్ అనేవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయడానికి, బర్త్ కంట్రోల్ ప్రొవైడ్ చేయడానికి ఉన్న పిల్స్. దీన్ని మీరు గైనకాలజిస్టుల చేత పీరియడ్లు ఆపడానికి, ముందుకు రావడానికి రకరకాలుగా మీరు రాయించుకుంటున్నారు.